హాయ్ ఫ్రెండ్స్, కేంద్రం మహిళలకి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. అదే ఎల్ఐసి బీమా సఖి అన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. ఎల్ఐసి బీమా సఖి డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత శాలరీ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సిస్టంలో కానీ మొబైల్లో కానీ సేమ్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. సిస్టంలో గూగుల్ క్రోమ్లో న్యూ ట్యాబ్లో www.lic.of.india అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. అవేమీ కాకుండా ఫస్ట్ ఆప్షన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను చెప్తాను ఒకసారి చూడండి. ఒకసారి ఇలాగా మీరు క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన వెంటనే మొన్న నేను ఎల్ఐసిలో స్కాలర్షిప్ వీడియో పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. కానీ నేను ఇప్పుడు ఎల్ఐసి బీమా సఖి గురించి చెప్తున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ నేను టిక్ చేశాను చూడండి. మీకు కొన్ని స్టైఫండ్ స్కీమ్ ఫర్ 3 years అని కనిపిస్తుంది కదా, 3 years స్టైఫండ్ స్కీమ్ వస్తుంది అనమాట మనకి. అలాగే 10th క్వాలిఫికేషన్ ఉండాలి, మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 18 years అంతే, తర్వాత ఏజ్ ఇవ్వలేదు అనమాట. 18 years ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేయండి. పక్కన క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. 18 years to 70 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఫస్ట్ ఇయర్ 7,000 వస్తుంది, సెకండ్ ఇయర్ 6,000, థర్డ్ ఇయర్ 3,000 వస్తుంది. అమౌంట్ అనేది మనం ఇయర్లీ అనేది పాలసీలు చేపించాలన్నమాట. చేపిస్తేనే మనకి ఈ స్టైఫండ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖి స్కీమ్, ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేయాలన్నమాట. దీనికి మహిళలకి మాత్రమే ఇది కేంద్రం అనేది రిలీజ్ చేసింది నోటిఫికేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని. ఫస్ట్ మన పేరు అలాగే జెండర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. అలాగే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వండి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ అడ్రస్, అలాగే పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్ యూ రిలేటెడ్ ఎనీ ఏజెంట్ ఆర్ డెవలప్మెంట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని ఉంది కదా, నో పెట్టండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ ఉంటే కనుక దీన్ని అప్లై చేసుకోవడానికి కుదరదు, లేని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. నో దగ్గర సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్యాప్చ్ దగ్గర క్యాప్చ్ టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట సబ్మిట్ అని. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఈ పేజీ ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే చూడండి, పైన క్యాప్చ్ వెరిఫైడ్ ఫ్రమ్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది అనమాట. మనం ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి క్లిక్ ఫర్ సిటీ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను అనమాట. దాంట్లో ఉన్న సిటీస్ అన్నీ వస్తాయి. మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, బెంగళూరు, కరీంనగర్, మైసూర్, రాయచూర్, సికింద్రాబాద్, వరంగల్, బెంగళూరు, కడప, హైదరాబాద్, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి ఇవన్నీ ఉన్నాయి. నేనైతే మచిలీపట్నం సెలెక్ట్ చేశాను. మీకు ఏ సిటీ అయితే మీ దగ్గరలో ఏ సిటీ అయితే ఆ సిటీ దగ్గర సెలెక్ట్ చేసుకోండి.
ఓకేనా, ఒకటే సెలెక్ట్ చేయాలన్నమాట. నేను మచిలీపట్నం సెలెక్ట్ చేశాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా సెలెక్ట్ మినిమం 1 అండ్ మ్యాక్సిమం 3 బ్రాంచ్ ఆఫీసెస్ అని ఉంది కదా. ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా 3 బ్రాంచ్ ఆఫీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన బ్రాంచెస్. మచిలీపట్నం ఏరియాలో ఈ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియాని బట్టి బ్రాంచెస్ అనేవి వస్తాయి. చూడండి, విజయవాడ, అవనిగడ్డ, చిలుకలూరుపేట, జగ్గైపేట, సత్తెనపల్లి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 లేదా 3 మీ ఇష్టం అనమాట. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని మీకు హ్యావ్ ఎ నైస్ డే అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడితో అప్లికేషన్ అనేది అయిపోయినట్టు అనమాట. మీ మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది. అలాగే తర్వాత డీటెయిల్స్ అన్నీ బ్రాంచ్ వాళ్ళు మీకు మొబైల్కి ఫోన్ చేస్తారనమాట. మీకు అన్నీ చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.